వైసీపీ మేనిఫెస్టోను ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి. పెదవేగి మండలంలోని బి సింగారం, కొప్పాక గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ దాడులు చేస్తున్నారని విమర్శించారు. దళితులపై జరిగిన దాడి విషయంలో ఫిర్యాదులు చేశామని స్పష్టం చేశారు. దెందులూరులో మరోసారి గెలుపు తనదేనంటున్న అబ్బయ్య చౌదరితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అయితే కూడా తన ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, నిన్ననే పార్టీ మేనిఫెస్టో విడుదలయ్యింది. తర్వాత జోష్ ఎలా ఉంది? పార్టీ మేనిఫెస్టో పైన మీ అభిప్రాయం? ఇలా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే నవరత్నాలను చూశారు, ఈరోజు నవరత్నాల ప్లస్ని చూస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే నిలబెట్టుకుంటాడని ఈరోజు ప్రజలు చాలా గట్టిగా నమ్మకంతో ఉన్నారు. మేనిఫెస్టోకి చాలా పాజిటివ్ స్పందన వస్తుంది. ఎస్సీ బీసీ ఏరియాల్లో కూడా, ఎస్సీ ఏరియాలో ప్రత్యేకించి 500 పైచిలుకుంటే సెపరేట్ పంచాయతీ చేస్తారన్నటువంటి విధానం కానీ, అదేవిధంగా ఎస్సీ ఏరియాల్లో కానీ బీసీ ఏరియాల్లో ఉచిత కరెంటు విషయంలో కానీ ఇవన్నీ కూడా ప్రజలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకా డెఫినెట్గా ప్రజల్లోకి మేమే ఇంకా బాగా తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి మేనిఫెస్టో మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని ఏదైతే ఆ రోజు చెప్పామో మళ్ళీ అదే చెప్తా ఉన్నాం. నిన్న మీ నియోజకవర్గంలో సంబంధించి కూడా మీ కార్యకర్తలపైన అటు అభ్యర్థులు ప్రతిపక్షాలు దాడి చేశారని చెప్పి హాస్పిటల్ జరిగిన, అలాగే వాళ్ళు కూడా మీరు మీ కార్యకర్తలు దాడి చేశారని జరిగిన పరిస్థితి అంటే ఏ విధంగా ఉంది? అలా మీరే చూశారు. ఈరోజు ఓటమి భయం పట్టుకుంది వాళ్ళకి. ఓడిపోతున్నామని వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పటికే. సో ఇప్పుడు మేము ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా మనం నమస్కరించి ముందుకు వెళ్ళాల్సినదే సంస్కారం. ఈరోజు నేను ఈ గ్రామంలోకి వచ్చా, తెలుగుదేశం ఎవరన్నా ఒకళ్ళు ఉన్నా నమస్కారం పెట్టి ముందుకు వెళ్తాం, అది సంస్కారం. అంతేగాని ఈరోజు అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాకు మంచి జరిగిందని అన్న ఒక్క మాటకి బండి దిగి వెళ్ళి ముక్కు మీద కొట్టి తన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందంటారా? ఈరోజు మీరే ఆడియో రికార్డింగ్ చూశారు, నేను కాదు. పేగులు పీకేస్తానన్నాడు, ఒక గుద్దుతో చంపేస్తానన్నాడు. మరి ఎవరిని చంపేస్తాడో వీడు నాకు అర్థం కావట్లా. అంటే ఆ భాషా విధానం ఎవరు అలా మాట్లాడిందో మీకు ఆడియో సాక్ష్యంగా ఉంది. ఈరోజు తర్వాత వెళ్ళి వాళ్ళే మన వాళ్ళని కొట్టి మళ్ళీ తర్వాత వెళ్ళి కౌంటర్ కేసులు పెట్టాలనేటువంటి ప్రయత్నం తప్ప ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డెఫినెట్గా ఇక్కడ దెందులూరు నియోజకవర్గం అనేది కొటారు కోట, జగనన్న కంచుకోటగానే ఉంది. ఈ గొడవలకు ఎవరూ భయపడేవాళ్ళంలే. తప్పకుండా దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయటం ఖాయమని తెలియజేస్తారు. క్షమాపణ చెప్పాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నారు, కానీ ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఆయన చెప్తాను పరిస్థితి. అని అదే అన్నప్పుడు ఆల్రెడీ దీని గురించి ఎస్సీ కమిషన్కి అందరికీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు నేను వెళ్ళి ఏది చేసినా రాజకీయంగా మాట్లాడతారు మీరు. ఈరోజు డెఫినెట్గా ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ చేసాం, ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసాం. వాళ్ళే దీనిపైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. తప్పకుండా ఈరోజు పోలీస్ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. పోలీస్ వ్యవస్థ తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. ఎస్సీ కమిషన్ మేము తగిన చర్యలు తీసుకుంటామన్నారు, ఎలక్షన్ కమిషన్ తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆ మూడు వాళ్ళు చేస్తారా చేయరా అని మేము కూడా సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ ముగ్గురిని కూడా ఈరోజు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో, ఏ విధంగా అది జరుగుతుందో చూస్తాం. డెఫినెట్గా ఈరోజు తప్పు చేసిన వాడికి ఎప్పుడైనా శిక్ష అర్పించడానికి సిద్ధంగా ఉండమని చెప్తున్నాం. ఇది మొత్తానికైతే కూడా అటు దెందులూరు నియోజకవర్గంలోకి అయితే రాజకీయ టెన్షన్ అయితే కూడా రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అటు వైసీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారని చెప్పి కూడా అబ్బయ్య చౌదరి స్పష్టం చేస్తున్న పరిస్థితి. ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ, దెందులూరు నియోజకవర్గం నుంచి.